ఒకటే ప్రాసెస్ యాక్షన్, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ యాక్షన్. యాక్షన్ వల్లనే అంటే రియలైజేషన్ అవుతే తప్ప దీని నుంచి ఎస్కేప్ కావడం కుదరదు. అంటే వాడి పర్పస్ ఏంటి అసలు కూర్చుని, సో వాడు కూర్చోడానికి కారణం ఏంటి, వాడికి అది కావాలా వద్దా అనేది వాడికి తెలిసినప్పుడు వాడికి అనేది ఆటోమేటిక్గా వాడికి కావాల్సిన థాట్సే వస్తాయి రిలేటెడ్గా. అవసరం లేకపోతే ఆ థాట్స్ కూడా రావు. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం పొద్దా క్రికెట్ ఆడినాం, సాయంత్రం ఇంటికి వెళ్తాను, నీలో అలసిపోవడం కనపడితే ఎనర్జీ ఉంటుందా? నిజంగా ఎనర్జీ అనేది మిస్ కాదు, అసలు ఫ్రెష్నెస్ ఉంటుంది, చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది. గంట పని చేయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంటికి పోయేటప్పుడు కళ్ళు ఏదో టైడ్ అయిపోయి ఒళ్ళంతా ఊనం అయిపోతుంది. ఇక్కడ శ్రమ జరిగింది, ఇక్కడ వర్క్ డన్ అయింది, అక్కడ వర్క్ డన్ అయింది, ఇక్కడ ఇంకా తక్కువ వర్క్ డన్ అయింది, ఇక్కడ తక్కువ వర్క్ డన్ చేసిన స్ట్రెయిన్ ఎక్కువ ఫీల్ అవుతాడు, అక్కడ చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాడు. బ్రెయిన్ ఎందుకు అట్లా చేస్తుంది? బికాస్ అక్కడ వర్క్ కాన్షియస్తో జరిగింది. క్రికెట్ దగ్గర ఫ్యూచర్కి వెళ్ళాల, పాస్ట్కి వెళ్ళాల, ప్రెజెంట్లో ఉంది. బ్రెయిన్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు టైర్డ్ అవ్వదు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈక్వేషన్స్ 24 గంటలు రాసిన టైర్డ్ అవ్వడు, బికాస్ ఈజ్ ఇన్ ప్రెజెంట్. క్రికెట్ ఆడినప్పుడు ఎంతసేపు ఆడిన పిల్ల కూడా అలసిపోడు. నీకు ఎప్పుడైతే మైండ్ వేరే థాట్స్లో ఉండి బాడీ ఇక్కడ ఉండి నీకు దీని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఈ ప్యారలల్ ప్రాసెసింగ్లో బాడీ టైర్డ్ అయిపోతుంది, బ్రెయిన్ టైర్డ్ అయిపోతుంది, అండ్ ఇక్కడ వర్క్ నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. సో వెన్ యు ఆర్ కాన్షియస్ అంటే ఏంటి? లివింగ్ ఇన్ ప్రెజెంట్ అంటే వితౌట్ థాట్లెస్నెస్. ఇప్పుడు నేను చెప్తా విను. థాట్లెస్నెస్ అంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఏ ఆలోచన రావద్దు. బుద్ధుడు చెప్పిన తర్వాత అంతా మిస్అండర్స్టాండ్ అయిపోయింది. ఏ ఆలోచన రాకుండా ఉంటుంది అసలు? ఎప్పుడు ఉండదు. ఏ ఆలోచనలో రాకుండా ఎప్పుడు ఉండదు అంటే నువ్వు పనిలో ఉన్నప్పుడు. మెడిటేషన్ ఈజ్ వర్క్. మెడిటేషన్ పనిలో ఉన్నప్పుడే జరుగుతుంది. పాట వింటున్నప్పుడు థాట్ వస్తుందా? నువ్వు వర్కే మెడిటేషన్. నచ్చిన వర్క్ చేస్తున్నప్పుడు అది మెడిటేషన్ ప్రాసెస్. క్రికెట్ ఆడుతున్నప్పుడు మనకి ఇంకో థాట్ రావట్లేదు, మెడిటేషన్ వాళ్ళు అదే కానీ అది థాట్ రాకూడదు అంటే. క్రికెట్ ఈజ్ ఎ మెడిటేషన్ ఫర్ సమ్ పీపుల్, లిజనింగ్ మ్యూజిక్ ఈజ్ మెడిటేషన్ ఫర్ సమ్ పీపుల్, writing poetry is meditation for some people. So meditation is about living in present, కాన్షియస్గా, ఫుల్ మైండ్ఫుల్నెస్గా, థాట్లెస్ ఉంటుంది. సో నీకు థాట్స్ రాకూడదు అనకూడదు. థాట్స్ రాకుండా ఉండటానికి ఒక పని చేసినప్పుడు థాట్స్ రావు. That was the thing. And ఇంకోటి ఏంటంటే ఈ థాట్స్ అంత సీరియస్గా తీసుకోకూడదు. థాట్స్ని అస్సలు సీరియస్గా తీసుకోకూడదు. ఈ థాట్స్కి ఇంకో పేరు ఏంటి? ఐడియాలజీస్. వాట్ యూ థింక్ ద డిఫరెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ ఐడియాలజీస్? థాట్ అనేది ఇన్స్టెంట్గా వచ్చేది, ఐడియాలజీ అనేది దానికి ఫుల్ స్ట్రక్చర్ ఉంటుంది. అదొక కైండ్ ఆఫ్ కన్క్లూజన్ తీసుకురాగలన్నమాట. ఐడియాలజీస్ ఆర్ ఫార్ డిఫరెంట్ దెన్ థాట్, ఈజ్ అన్రిలేటెడ్ టు థాట్ యాక్చువల్లీ. అండ్ థాట్ అనేది మేబీ ఐడియాలజీలో ఇన్స్టెంట్ ప్రాసెసే థాట్ అనొచ్చు. ఇన్స్టెంట్ వచ్చిన థాట్ని ఫార్వర్డ్కి తీసుకెళ్ళి దానికి ఒక ఎండింగ్, స్టార్టింగు, ఎండింగు, కంటిన్యూటీ, ఇవన్నిటిని తీసుకొచ్చేది ఐడియాలజీ అని చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు కార్ల్ మార్క్స్కి సమాజం అంతా సమానంగా ఉంటే బాగుంటుంది. ఇట్స్ ఎ థాట్. ఆ థాట్కి కమ్యూనిజం తీసుకురావాలి, గవర్నమెంట్స్ మారాలి, క్యాపిటలిజం కూల్చాలి, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్కి వచ్చినాక ఇది ఐడియాలజీ. సో యూ కెన్ సే దట్ someone else thoughts is an ideology. Someone else thoughts కి ఒక కంక్లూజన్ ఇస్తే అది ఐడియాలజీ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడే ఫిలాసఫీ పుట్టింది.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థాట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ద ఫిలాసఫీ. ఎలా అంటే నేను ఒకసారికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇద్దాం, వాళ్ళు చెప్పిన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి 10th క్లాస్లో పైకి వెళ్ళాను స్టేజ్ మీద. ఏం చెప్తాం ఫస్ట్? నీ పేరు, మీ ఫాదర్ పేరు, మదర్ పేరు, ఎక్కడ చదివినావు, ఎక్కడ ఉంటున్నావు. ఐ గాట్ ఏ థాట్ దట్ నేను ఇక్కడ నేనేడున్నా. నేమ్ ఈస్ గివెన్ బై ద పేరెంట్స్, ప్లేస్ ఈజ్ నాట్ డిసైడెడ్ బై మీ, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ డిసైడెడ్ బై మీ. ఇందులో నా చాయిసెస్ ఏమీ లేవు. అన్నీ నేను కోఇన్సిడెంట్గా పుడితే ఇవన్నీ నాకు ఇచ్చిన లేబుల్స్ బతికిచ్చినట్టు. సో ఈ లేబుల్స్ నేను కాదు, బట్ నేనేంటి అనేది వచ్చిన థాట్. దానికి నేను ఇచ్చుకున్న సమాధానం ఏంటంటే మన తర్వాత అది రాంగ్ అని తెలిసింది. అసలు ఫస్ట్ ఇచ్చి నేను సాటిస్ఫైడ్ అయిపోయినా థాట్ ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే స్టేజ్ మీద నేను ఈ స్కూల్ మీద ఒపీనియన్ చెప్పింది అనుకో, అది నాది కదా. అదే స్టేజ్ మీద నేను నా ఫ్రెండ్స్ మీద ఒపీనియన్ చెప్తే అది నాది. ఈ సమాజం మీద ఒపీనియన్ చెప్తే అది నాది. సో నా థాట్సే నేను వేరే వేరే, ఎందుకంటే నేను క్రియేట్ చేసుకున్నా, వేరే వాళ్ళు ఇచ్చినవి కావాలి. కాబట్టి థాట్సే నేను అనుకున్నా, నేను చాలా బలంగా నమ్మినా. సో ఎవడైనా ఎప్పుడైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగితే నేను నా ఐడియాలజీస్ చెప్పాలి, నా ఒపీనియన్స్, నా దీని గురించి చెప్తేనే నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. వేరే వేరే చెప్పినా కానీ అది సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాదని ఫీల్ అయ్యింది. అదేనా? బట్ నాకు తర్వాత రియలైజేషన్ ఏమైందంటే థాట్స్ అనేవి, ఐడియాలజీస్ అనేవి ఎంత ఫ్లూయిడ్ అనేది అర్థమైంది. అంటే ఎట్లా అంటే లైక్ నేను చెప్తాను, ఇప్పుడు కూర్చొని నువ్వు రష్యన్లో మాట్లాడుతున్నట్టు ఆలోచించగలవా? తెలియని దాని గురించి ఆలోచించడం అనేది కొంచెం క్రిటికల్. అది క్రిటికల్ కాదు. నువ్వు రష్యన్లో మాట్లాడుతున్నట్టు థింక్ చేయి, వస్తుంది ఏమన్నా లోపలికి? ఏం రాట్లా. జపనీస్లో మాట్లాడినట్టు థింక్ చేయి, ఏం రాదు. వాషి మొదలు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు అర్థమైంది, థాట్ ఇట్లా బ్లింక్ అయింది చూసినావా, ఆ బ్లింకింగ్ ఆఫ్ థాట్ అనేది నీ మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్లో నుంచి బబుల్ అవుతుంది. నీ మైండ్లో ఇన్ఫర్మేషన్ లేకపోతే దాని నుంచి థాట్ రాదు అసలు. ఇట్స్ ఇంపాసిబుల్ కదా. నీ బ్రెయిన్లో ఎంత డేటా కన్జ్యూమ్ అయ్యిందో ఆ డేటాలో నుంచి తిప్పి 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 ఇస్తుంది. యాజ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్గా మనకి ఇది ఇంకా బాగా ఎందుకు అర్థం అవుతుందంటే మనం చాట్ బాట్ చేసినాం. నువ్వు ఎంతైనా కొట్టు, ఆ మైండ్ డేటా సెట్లో ఉన్నదే వస్తుంది. తిప్పి తిప్పి మొత్తం తిప్పి తిప్పి అన్ని నుంచి వస్తుంది. డేటా సెట్ లేకుండా మైండ్ ఎల్ఎల్ఎం పని చేస్తుందా? డేటా సెట్లో లేని దాని గురించి వస్తుందా క్వశ్చన్? రాదు. థాట్స్ కూడా అంతే కదా. నీ డేటా యొక్క దాన్ని బట్టే అది థాట్ వస్తుంది. సో నువ్వు ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ చూస్ చేసుకుంటాను అనేది పాయింట్. సో నీ బాడీలో ఏం ఇన్ఫర్మేషన్ వెళ్తుందో దాని మీద నుంచే థాట్ వస్తున్నప్పుడు ఆ థాట్ని పట్టుకొని కూర్చో. లైక్ నాకు ఇక్కడ నేను కంక్లూడ్ చేయాలనుకుంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బై కోఇన్సిడెంట్గా ముస్లిం ఫ్యామిలీలో పుట్టినావు, బై కోఇన్సిడెంట్గా హిందూ ఫ్యామిలీలో పుట్టినావు, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినావు. నీలోకి ఆ డేటా ఇచ్చేశారు. అదేందా నువ్వు ఇప్పుడు ఆ డేటాను పట్టుకొని కూర్చున్నావు, ఇదే నేను, ఇదే నిజం, ఇదే నిజం, ఇదే నేను, ఇదే నేను, ఇదే నేను అని. నేను ముస్లిం, నేను ముస్లిం, నేను హిందూ, నేను హిందూ, నేను క్రిస్టియన్, నేను క్రిస్టియన్. బట్ డిడ్ యూ చూజ్ దట్ ఇన్ఫర్మేషన్? నో. Someone is coded in you. You are believing it's a truth, ultimate truth. And you closed a wall that you are not ready to consume other data. నువ్వేం చేసినావు అంటే ఇంకో డేటాని తీసుకోవటానికి ఇష్టపడట్లే, అదే నిజమని నమ్ముతున్నావు. అక్కడ నువ్వు లేవు, అక్కడ నువ్వు అది అసలు నువ్వు కాదు. అప్పుడు అది నువ్వు కాదు, అది నువ్వు వచ్చిన డేటాని నువ్వు అది తీసుకొని అది నేను, అది నేను 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 అంటున్నావు. దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ వే టు లివ్ ద లైఫ్. Taking someone's borrowed data and you are believing that is you. It's very wrong. మరి ఇక్కడ నీకు ఎక్స్టెన్షన్ కూడా చెప్తాను.
సరే ఇప్పుడు నా దగ్గరికి వద్దాం. నేను హిందూ ఫ్యామిలీలో పుట్టా, బట్ నేను ఇక్కడ ఉంటే ఇది నేనే కాదు, నేను ఇంకోటి బయటికి వెళ్ళి వేరే థాట్స్ కన్జ్యూమ్ చేయాలనుకున్నా. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరినీ కన్జ్యూమ్ చేసిన. బ్రూస్లీ, ఫెడ్రిక్ నీషే, చార్లెస్ డార్విన్, యాన్ ర్యాండ్, ఓషో, ఇమాన్యుయల్ కాంట్, కాఫ్కా, కామ్స్. వాడికి వెళ్ళినా వీడి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు మన కాఫ్కా దగ్గరికి వెళ్తే నేను కాఫ్కాని ఐడియాలజీ ఇస్తే నేను కాఫ్కా అప్పుడు నేను కాదు కదా, కాఫ్కా కదా అది. అతని ఐడియాలజీ. ఓషో దగ్గరికి వెళ్తే ఓషో కదా నేను, నీషే దగ్గరికి వెళ్తే నీషే కదా నేను, కార్ల్ మార్క్స్ వెళ్తే నేను కమ్యూనిస్ట్ అని అంటే నేను కార్ల్ మార్క్స్ కదా. మరి ఇప్పుడు నువ్వు అడగచ్చు నన్ను, మరి అట్లా ఏది పట్టుకున్నా కానీ నువ్వు కాదు కదా, మరి నువ్వేంటి? ఈ ప్రాసెస్ చూసావా? దాట్స్ వెరీ నైస్, బాగా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రివర్? ఇప్పుడు ఇది వాటర్, ఇందులో వాటర్ ఉంది, వెనక పాండ్ ఉంది, నేను ఇట్లా గుంటలో నీళ్లు పడ్డాయి వానకి, అక్కడ నీళ్ళు ఉన్నాయి, అర్థమైందా? అటు విశాఖపట్నంకి వెళ్తే ఓషన్ ఉంది. రివర్ అంటే ఏంటి చెప్పు నాకు? కంటిన్యూటీగా ఫ్లో. రివర్ అంటే ఏంటంటే ద డెఫినేషన్ ఆఫ్ రివర్ ఇస్ ఫ్లో, నాట్ ద స్టే. ఎప్పుడైతే నువ్వు రివర్ కి ఎప్పుడైతే అటు మట్టి ఇటు మట్టి వేసి స్టాప్ చేసినావో అది పాండ్ అయిపోద్ది. ఇక్కడ వాటరే ఉంది, అక్కడ వాటరే ఉంది, అన్ని చోట్ల వాటరే ఉంది, బట్ దాని రివర్ అని ఎందుకు అంటున్నావు, దీన్ని పాండ్ అంటున్నావు, దాని ఓషన్ ఎందుకు అంటున్నావు అంటే స్టేట్. రివర్ ఫ్లో అవుతుంది. రివర్ అంటే వాటర్ కాదు, ఆ ఫ్లో రివర్. నువ్వు అప్పుడు ఎక్కడ దొరుకుతావు తెలుసా? నువ్వు ఒక ఐడియాలజీ పట్టుకొని కూర్చున్నావు అనుకో, నువ్వు పాండ్. నువ్వు కంటిన్యూస్గా ఇలా ఇప్పుడు నాలో నుంచి థాట్స్ నేను కాన్షియస్ అయ్యా. కాన్షియస్ అయినాక నాకు ఈ నేచర్ డిఫరెంట్ థాట్స్ ఇస్తాయి. అవి నాలో నుంచి ఇలా వెళ్తున్నాయి. ఇలా వెళ్తున్నప్పుడు ఈ ప్రాసెస్ చూసినా, ఈ ఫ్రిక్షన్, ఇది నేను ఇక్కడ నేను షేప్ అవుతా ఉంటా. ఈ ఎక్స్పీరియన్స్ నేను, ఈ ఎక్స్పీరియన్స్ ఇవి నాలో నుంచి థాట్స్ వెళ్తున్నాయి, ఇది వెళ్తుంది, దీన్ని అబ్జర్వ్ చేస్తాను చూసినా ఈ కళతో, ఇది నేను. అదే ఇలా వెళ్ళిందని ఇట్లా పట్టుకొని కూర్చున్నా, ఇది నేను అంటే నువ్వేంటే అబ్బా, అది కూడా వాడు. నువ్వు బ్రూస్లీ ఎంటర్ ద డ్రాగన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. తన స్టూడెంట్ ఉంటాడు, తన స్టూడెంట్ ని లుక్ ఎట్ ద స్కై అంటాడు. లుక్ ఎట్ ద స్కై అంటే వాడు ఏం చూస్తాడు, ఏమో టప్పని కొట్టి డోంట్ లుక్ ద ఫింగర్ విచ్ షో ద స్కై, యూ విల్ మిస్ ద ఆల్ ద వండర్ ఆఫ్ దిస్ యూనివర్స్, జస్ట్ లుక్ ఎట్ ద స్కై. ఫింగర్స్ చాలా మంది ప్రపంచంలో ఏలు పట్టుకొని ఏలాడుతున్నారు. చూపించిన అది నువ్వు కాదు, చూపించిన వ్యక్తిని దేవుడు అని, ఈ చూపించిన వ్యక్తిని దేవుడు అని, ఈ చూపించిన వ్యక్తి ఏం చెప్తే అదే అని. సో థాట్స్ ని సీరియస్ గా తీసుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు నీ బ్రెయిన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కి వచ్చే థాట్ రేపు పొద్దున ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే థాట్ మారిపోద్ది. అంతే. ఇంకా థాట్స్ ఎంత చీప్ అంటానికి ఓషో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి, ఒక వ్యక్తి గుర్రంతో పాతకాలం గుర్రంలో మార్కెట్కి వెళ్ళి గుర్రాన్ని అడగట్టేసి మార్కెట్ లోపలికి వెళ్ళి ఆడ తిరిగి వచ్చేసరికి గుర్రాన్ని కూడా పెయింట్ వేసి, ఎవడరా నా గుర్రానికి పెయింట్ వేసింది, బొక్కలు జూరా చేస్తా, ఇప్పుడే రా బిడ్డ బయటికి రా అన్నాడు. 6'7" 6 ప్యాక్ బాడీ సర్దార్ వచ్చి, బొక్కలు జూరా చేయడం కాదు, బొక్కలు దాచి పెట్టుకోవడం మంచిది. సార్ ఏం రాస్తున్నావు అంటే, ఏం లేదు సార్, ఫస్ట్ కోటింగ్ ఎండిపోయింది పెయింట్ గుర్రానికి, సెకండ్ కోటింగ్ ఎప్పుడు వేస్తారా అని అంటున్నా సార్. గుర్రం చాలా బాగుంది, మీరు ఏం రంగేశారు సార్ గుర్రానికి, నా జీవితం ధన్యం అయిపోయిందా అంటే, నువ్వు ఎప్పుడు నీ థాట్ అనేది సిచ్యువేషన్ బట్టి ఎలా మారిపోయింది చూసినా, అంత చీప్. నీకన్నా తక్కువ ఉన్నోడి మీద నీ బల ప్రయోగం, నీ పొగరు చూపించగలవు, నీకన్నా బలం పైన ఉన్నోడి మీద చూపించలేవు. సో ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అయినావో ఈ పాయింట్, నువ్వు బలం ఉన్నోడితో బలం లేనోడితో ఒకేలాగుంటావు. ఏ పాయింట్? నేను బలం ఉన్నోడితో ఒకలాగా బలం లేనోడితో ఒకలాగా ఉంటా, నా మైండ్ ఇంతే అనే చిన్న విషయం నీకు అర్థమైనప్పుడు నువ్వు ఇద్దరితో ఒకేలాగా ఉంటావు. దాన్నే చిత్తప్రజ్ఞత అంటాడు. ఇది బుద్ధుడికి అర్థమైంది. వాడు బలమైనా బలం లేకపోయినా ఒకేలాగా మాట్లాడతాడు, కంపాషన్తో మాట్లాడతాడు. సో థాట్స్ని ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు, ఐడియాలజీస్ని సీరియస్గా తీసుకోవద్దు, ఒక ఐడియాలజీని పట్టుకొని కూర్చోవద్దు.
దే ఆర్ వెరీ ఫ్రెజైల్. థాట్స్ని పట్టుకొని కూర్చుంటున్నారు, ఐడియాలజీస్ పట్టుకొని కూర్చుంటున్నప్పుడు ఇబ్బంది వద్దు. ఇప్పుడు నేను ఏదిస్తున్నా కూడా అంటున్నా, ఏదిస్ట్ అనేవాడు కూడా నమ్మద్దు 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 అనే నమ్మకాన్ని నమ్ముతున్నప్పుడు నమ్మకం అయిపోయాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిస్టరీ థింగ్స్ దట్ మనం చూస్తున్న డాక్యుమెంటరీస్లో సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఆర్ వెల్ సెట్ బై ద రిలీజన్ అనే కాన్సెప్ట్ని ఒక ఏదిస్ట్ యాక్సెప్ట్ చేయకపోతే వాడు బిలీవరే. The true definition of atheism is let thoughts flow. బ్రూస్ లో ఒక మంచి మాట ఉంది, బీ లైక్ ఏ వాటర్ మై ఫ్రెండ్. వాటర్ బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ అవుతుంది, బౌల్లో పోస్తే బౌల్ షేప్ అవుతుంది. సో యూ మస్ట్ రియలైజ్ దట్ థాట్స్ అనేవి ఫ్లూయిడ్ ఉండాలి. పట్టుకొని కూర్చుంటే అది నువ్వు కాదు అనే విషయం అర్థం కావాలి. నాకు తెలిసి ఆల్మోస్ట్ నువ్వు కంప్లీట్ చేసినావు. వచ్చేసింది కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఐఎమ్ థింకింగ్ ఎక్కడో మిస్ అయ్యాను, ఏం మిస్ అయ్యానో ఆలోచిస్తాను. anything from the ideology of Buddha. Almost బుద్ధుడు చెప్పిన విషయాలని మాట్లాడినాం. కాన్సెప్ట్ పర్ఫెక్ట్ క్లియర్. అండ్ ఎండింగ్లో ఏం చెప్పాలి కొంచెం ఇంకేం చెప్తాను.